చిరంజీవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ షో అయిపోయింది. టాక్ అయితే సూపర్ హిట్ అని నడుస్తుంది. ప్రేక్షకులందరూ బయటకు వస్తున్నారు. వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ ఏంటో మనం తెలుసుకుందాం. ఎలా ఉంది? జై జగన్, జై జగన్. సినిమాలో చుమ్మా మంత్రి అని చెప్పేసి సినిమాలో చుమ్మా మంత్రి అని అన్నాడు. శంకర్ ఎవరి గురించి చెప్పాడనేది చెప్పాలి మాకు. చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంట ఎవరు? చుమ్మా మంత్రి, చుమ్మా మంత్రి గుండు కొట్టి పడేశాడు. చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ గేమ్ చేంజర్ అన్ప్రిడిక్టబుల్. కానీ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? చుమ్మా మంత్రికి ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు సినిమా చూసారా? బాగుందా సినిమా? మరి ఫ్లాప్ కాదు, హిట్ కాదు, పర్వాలేదు, యావరేజ్ అంటారా? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నిద్ర పోకుండా చూడొచ్చు. బాగుందా? బాగుంది. హలో సార్, మీరు సినిమా చూసారా? ఓకే. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? బాగుంది మేడం, గుడ్ మేడం, నైస్. రంగస్థలం ఏదని చెప్పగానే రామ్ చరణ్ అయితే ప్యూర్ చాలా బాగా సినిమా హిట్. సార్ సినిమా ఎలా బాగుంది ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఒక ఆఫీసర్ అంటే ఎట్లా ఉండాలో చూపించారు సినిమాలో. ఒక రాజకీయ నాయకుడు ఏ ఇదిలో ఉండాలి, ఎంత లిమిట్స్లో ఉండాలి, ఒక ఆఫీసర్ ఉన్నవాడు ఎట్లా ఎలక్షన్ ఎట్లా జరిపిస్తాడు ఏంటనేది స్టోరీ. మూవీ ఎలా ఉందండి? సినిమా ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. హలో సార్, సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళదే, ఎవరిని మనం తప్పడానికి వీల్లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ కోసమే సినిమా. అంతే, జస్ట్ రామ్ చరణ్ కోసం రావాలి అంతే. ఫ్యాన్స్ కొంచెం ఎంజాయ్ చేస్తారు అంతేగాని అంతకు మించి ఏముండదు. నేషనల్ అవార్డు లేదు, బాగా నాట్ బ్యాడ్. సినిమాటిక్గా అయిపోయింది, రియాలిటీ ఫ్యాక్ట్గా లేదు. యాక్టింగ్ వాళ్ళకి నేను చెప్తున్నా, యాక్టింగ్ వాళ్ళు ఎట్లనే చేస్తారు. బట్ కానీ స్టోరీ అయితే ఏం లేదు, లాగ్ ఉంటుంది. ఓపిక్గా కూర్చోవాలి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఓపిక్గా కూర్చోవాలి. బట్ ఎక్స్పెక్టేషన్స్ మొన్న ప్రీ రిలీజ్లో కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. పృథ్వీ ఏం చెప్పాడు, ఏపీలో చాలా సిచ్యువేషన్స్ మారుతున్నాయి. సినిమా ఎండుకు వచ్చేసరికి జనానికి నీరసం వచ్చింది. మంచిగా నిద్రపోవచ్చు, నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చి అనవసరంగా అంత దూరం నుంచి వచ్చా, డబ్బులు పోక్క. ఇది దానికన్నా రాట్. ఇది మన గేమ్ చేంజర్ రివ్యూ. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనైతే ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోతున్నాను. మీరందరూ కూడా వచ్చేయండి.